హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నిద్ర లేసారా? నేనైతే లేచిన వంట కంప్లీట్ అయినా ఇంకా 7 కాల్ అయితే అయింది. టైము 7:15. ఇంకా నేను చూడండి తల దూకున్నప్పుడు హెయిర్ అయితే ఒక రకంగా ఊడిపోతున్నాయి. నా హెయిర్ చూస్తే నిజంగా మీకు కూడా ఏడుపు వస్తుంది. నాకైతే నిజంగా ఏడుపు వస్తుందన్నమాట. చూడండి ఎంతలా ఊడిపోయినాయో. ఎంత హెయిర్ ఊడిపోయిందో నిజంగా దీనికి సొల్యూషన్ అయితే చిక్కట్లేదు. ఈ వాటర్ ప్రాబ్లమ్ అంతా ఎంత దారుణంగా ఊడిపోతున్నాయంటే ఒక్కొక్కసారి చూడండి ఎట్లా ఎంతంత హెయిర్ వచ్చేస్తుంది చూడండి. మొత్తం రాలిపోయినాయి. ఇప్పుడైతే కాలు భాగం కూడా లేదు హెయిర్. ఇక కట్ చేసేద్దామని అనుకుంటున్నా లెంత్, లేకపోతే అసలు ఇంకా తలంతా ఇంకా ఊడిపోతూనే ఉన్నాయి. సో అంత ఎత్తేస్తాం అనుకుంటున్నాను నేనైతే. ఇక్కడ వరకు కటింగ్ చేసేస్తే ఇంకా కొంచెం ఈజీగా ఉంటుంది. దారుణంగా ఊడిపోయినాయి. చాలా బాధ వేస్తుంది. ఇవి ఏం చేయాలో కూడా నాకు తెలియట్లేదు. మీ దగ్గర ఏమైనా ఐడియా ఉంటే నాకు ఒకసారి కమెంట్ చేయండి, ఓకేనా? డ్యూటీకి టైం అయిపోయింది, వెళ్ళిపోతున్నా, బయలుదేరాలి. చూసారు కదా నా జుట్టు ఎలకతో కాకట్టుంది. ఇంకా ఈ తల దూవడానికే ఇష్టం లేదు నాకు. నేను మామూలుగా అప్పుడప్పుడు ఎప్పుడో ఒక్కొక్కసారి దూవుతూ ఉంటాను. మరి దారుణంగా ఊడిపోయింది. ఇంకా ఇక్కడికైతే కట్ చేసేస్తాను. ఇంకా సండే అట్లా చూసుకొని టైం చూసుకొని కట్ చేయాలి. ఈ జుట్టు బట్టదల అయిపోతుంది ఆల్మోస్ట్. అస్సలు ఎంత బాగా లావుగా ఉన్నాయి. అసలు ఎంత డబ్బులు ఖర్చు పెట్టాను, అనవసరంగా వేస్ట్ అయిపోయింది. కానీ హెయిర్ మాత్రం రాలడం మాత్రం ఆగట్లేదు. ఇక్కడ చూడండి మీకు అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి ఈ లెవెల్కి ఉండే హెయిర్ అంతా ఊడిపోయింది. ఇంకా జెంట్స్కి ఇప్పుడు బట్టతల వస్తుంది అనుకుంటే లేడీస్ కూడా బట్టతల వచ్చేస్తుంది. ఎవరినైనా భయమేస్తుంది తలుచుకుంటేనే. సో లెంత్ లేకపోయినా పర్లేదు, కానీ తక్కువ లెంత్ ఉన్నా పర్లేదు. హెయిర్ అయితే లేడీస్కి కంపల్సరీ ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా ఉండాలి. లేడీస్కి ఖచ్చితంగా హెయిర్ ఉండాలి. హెయిర్ అసలు లేకపోతే మళ్ళీ ముఖం చూడడం చాలా కష్టం. నా ముఖం నేనే అద్దంలో చూసుకోవడానికి భయపడుతున్నా ఇప్పుడే. ఓకే అండి, బాయ్. మీకు ఇలాంటి ప్రాబ్లం ఉంటే కమెంట్ చేయండి. అలాగే మీ దగ్గర సొల్యూషన్ ఉంటే కూడా నాకు కమెంట్ చేయండి, ఓకే?